ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభమైంది. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా తన కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికలో హామీ ఇచ్చినట్లుగా ఆసరా పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పింఛన్లు పెరిగాయి. పెరిగిన పెన్షన్ల ప్రకారం వృద్ధులు, వితంతువులు, చేనేత మత్స్యకారులకు 4,000, దివ్యాంగులకు 6,000, తీవ్రమైన ఆరోగ్యంతో బాధపడే వారికి 10,000, పూర్తి స్థాయి దివ్యాంగులకు 15,000 పెన్షన్ అందించనున్నది ఏపీ ప్రభుత్వం. పెన్షన్ల పెంపుతో ఈ స్కీమ్ పేరును కూడా ఏపీ ప్రభుత్వం మార్చింది. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా చంద్రబాబు సర్కార్ ఆ పేరును తొలగించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.